ఇంగ్లాండుపై డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్ శుభమన్ గిల్ దాదాపు 65 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. తొలి రోజు నుంచి రెండో రోజు మూడో సెషన్ ప్రారంభం వరకు క్రీజులోనే గడిపాడు. ఇంగ్లాండు బ్యాటింగ్ కు దిగిన తర్వాత రెండో ఓవర్లో శుభమన్ గిల్ మైదానంలోకి వచ్చాడు. ఆకాశ్దీప్ బౌలింగ్ లో ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్ ని శుభమన్ గిల్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. తొలి టెస్టులో భారత ఫీల్డర్లు 6-7 క్యాచ్ ను వదిలేసిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం 3 క్యాచ్లను సూపర్ గా పట్టారు. రెండో రోజు ముగిసిన అనంతరం శుభమన్ గిల్ ఫీల్డింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా నేను స్లిప్ లో క్యాచ్ ను ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఈ టెస్టు మొదలైన తర్వాత బ్యాటింగ్ కోసం క్రీజులోనే ఉండిపోయా. మూడో ఓవర్లోనే క్యాచ్ పట్టడం భలేగా అనిపించింది. ఫీల్డింగ్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. దీనిపై మేము సుదీర్ఘంగా చర్చించుకున్నాం. గత మ్యాచ్ లో మేము సగం మాత్రమే నాణ్యమైన ప్రదర్శన చేశాం. కొన్ని క్యాచ్లను వదిలేయడం చాలా నష్టం చేసింది. లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉండేదని గిల్ అన్నాడు. ఈసారి అలా కాకూడదనే ప్రగడ్బందీగా ఫీల్డింగ్ లో ప్లాన్ తో బరిలోకి దిగామని శుభమన్ గిల్ అన్నాడు. ఇక టెస్టులో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలంటే మాత్రం చాలా కృషి చేయాలి. ఈ సిరీస్ కు ముందుగానే నేను దానిపై సాధన చేశా. ఐపీఎల్ ముగింపు నుంచే దృష్టి సారించా. టెస్టు క్రికెట్ ఆడే ముందు ఇది చాలా అవసరం. ఇప్పటి వరకు నా కష్టానికి సరైన ఫలితమే వచ్చిందని అనుకుంటున్నా. మున్ముందు ఇదే తరహాలో ఆడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయడమే కాకుండా ఫీల్డింగ్ లోను క్యాచ్ అందుకోవడంతో నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని శుభమన్ గిల్ అన్నాడు. కాగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 77 పరుగులకి 3 వికెట్లను కోల్పోయింది. మూడో రోజు ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేస్తే ఈ మ్యాచ్ లో టీమిండియాకు గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి.